కొండపి మహానాడు వేడుకలు పసుపుమయం. డోలా బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్న మహానాడు కార్యక్రమం కొండపి పట్టణంలో ఘనంగా ప్రారంభమైంది. కొండపి సీతారామ కళ్యాణ మండపంలో ఈ రోజు మరియు రేపు నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమానికి కొండపి మండల పారధి నలుమూలల నుండి తెలుగు తమ్ముళ్లు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళలు, వృద్ధులు, యువకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహాన్ని చాటుకున్నారు. పట్టణమంతా పసుపు జెండాలతో అలంకరించబడటంతో ఎటు చూసినా పసుపుమయం కనిపిస్తూ మహానాడు సందడి నెలకొంది. మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి హాజరుతో కార్యకర్తల్లో మరింత ఉత్సాహం నెలకొనగా కార్యక్రమ ప్రాంగణం నినాదాలతో మారుమోగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ఏర్పాట్లు నిర్వహించారు. కొండపి పట్టణంలో మహానాడు సందర్భంగా పండుగ వాతావరణం నెలకొంది. తిరిగి వారి స్థానాల్లో కూర్చోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. పరిస్థితి రావాలి. అదే మరి ప్రతి వాహనం రాబోయే రోజుల్లో మనందరం కూడా ఎలక్ట్రికల్ వాహనాలుగా తయారు చేసుకోవాలి. మెట్రిక్ టన్లు లెగసీ వేస్ట్ అంతా కూడా ఎక్కడికక్కడ డిస్పోజ్ చేశాం. స్వచ్ఛాంధ్ర మొదలు పెట్టాం. సర్కార్ ఎకానమీకి నాంది పలికాం. డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ కి శ్రీకారం చుట్టాం. ఇస్తున్నాం. రీసర్వే సమస్యలు పరిష్కరి. అదే సమయంలో ఏదైతే ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతి ఒక్కరికి QR కోడ్తో బ్లాక్ చైన్ టెక్నాలజీ సెక్యూరిటీ పెట్టి మళ్ళీ ఆస్తుల్ని ఎవ్వరు కూడా ట్యాంపర్ చేయకుండా మన చేసే పరిస్థితికి వస్తున్నాం. రాజమండ్రిలో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నాం. లాలా యాక్ట్ రద్దు చేశాం. ఇంకొక పక్కన